నెక్ ఎవరిది? నెక్ వాళ్ళదే కదా, కరెక్టేనా? మరి నెక్ మనదే అన్నప్పుడు ఫేస్ వరకే ఫేస్ వాష్ చేస్తారు, నెక్ ఏం చేస్తుంది? మరి నెక్ సపరేట్ గా ప్రోడక్ట్స్ అడుగుతారు. మేడం నెక్ బ్లాక్ గా ఉంది, ఏమైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఫేస్ వాష్కి ఏ ప్రోడక్ట్స్ వాడతారో నెక్ కూడా యూజ్ చేయండి, సో దట్ నెక్ ఫేస్ రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే లేడీస్కి జెంట్స్తో పోల్చుకుంటే చైన్స్ వేసుకుంటాం కాబట్టి నల్లగా అయిపోతూ ఉంటుంది నెక్. సో ఎప్పటికప్పుడు మనం డైలీ వాష్ చేస్తే డైలీ 2 times నెక్ ఫేస్ రెండు కూడా ఈవెన్గా కనిపిస్తుంది. ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఫేస్ వాష్ అనేది ఇక్కడ తీసుకోకూడదు, ఇది మారాలి. చెయ్యని పనులు ఇక్కడ తీసుకోకూడదు, ఫింగర్స్ మీద తీసుకోవాలి, లేదు అంటే ఇక్కడ తీసుకోవాలి. దానికంటే మనం ఏం చేయాలి తెలుసా? డైలీ 2 times ఫేస్ వాష్ చేయాలంటే మనకు గుర్తుండాలి మన ఫేస్ వాష్ చేయాలి అని. సోప్ పక్కన ఫేస్ వాష్ పెట్టాలి. మనం ఏం చేస్తాము? మీరందరూ, నేను కాదులే, మీరందరూ, నేనైతే వాడతాను ఫేస్ వాష్. ఏం చేస్తారు? ఏ హాల్లోనో బెడ్రూమ్లోనే ఉంటుంది, సోప్తో స్నానం చేసి వచ్చిన అయ్యో నేను ఫేస్ వాష్ మర్చిపోయినా వాష్ చేయడం అనుకుంటారా? మళ్ళీ వెళ్ళి అప్పుడు వాష్ చేస్తారు, దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. సోప్ వాడి ఫేస్ వాష్ రెండు ఒకేసారి పెట్టకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? సోప్ ఎక్కడ ఉందో అక్కడ ఫేస్ వాష్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సో దట్ సోప్ చూసినప్పుడు ఫేస్ వాష్ గుర్తొస్తుంది, ఫేస్ వరకు ఫేస్ వాష్ వాడచ్చు, బాడీకి సోప్ వాడచ్చు. ఓకేనా? సో ఫస్ట్ చేయాల్సిన పని అది. సెకండ్ పని, మనం ఎప్పుడైనా సరే మనకు ఫేస్ వాష్ సేవ్ అవ్వాలి, వేస్ట్గా అయిపోకూడదు, అలాగే కరెక్ట్ ప్రాసెస్ ఉండాలి, యూజ్ చేసినామంటే రిజల్ట్ ఉండాలి. ఓకే, చాలా మంది తెలియక ఇలా రుద్దేస్తూ ఉంటారు, ఇలా రుద్దకూడదు. ఈ హీట్ ఏమవుతుందంటే ఈ బాడీలో ఉన్న హీట్ అంతా హ్యాండ్స్లో ఉన్న వేడి అనేది మన ఫేస్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు మన స్కిన్ ఇంకా డార్క్ అయిపోతుంది. ఓకే, మనం చలి పెడితే ఏం చేస్తాం? ఇలా అనుకుంటామా లేదా? హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనం ఇలా రుద్దితే ఆ హీట్ అంతా మన స్కిన్ లోకి వెళ్ళిపోయి మీ స్కిన్ ఇంకా డార్క్ అయిపోతుంది. అప్పుడు మీ కస్టమర్స్ ఏమంటారు? ఫేస్ వాష్ వాడినాము నల్లగా అయిపోయినాము అంటారు. కరెక్టా? సో కాబట్టి వాడే విధానం కూడా మార్చుకోవాలి. ఫేస్ వాష్ వాడే విధానం ఎప్పుడు కూడా ఫింగర్స్ తో వాడాలి, ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా పడదు. రైట్? సో క్రీమ్ అనేది వేస్ట్ అవ్వకుండా క్రీమ్ అనేది డైరెక్ట్ గా ఫేస్ మీద డాట్స్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఫింగర్స్ మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి ఫేస్ అంతా కూడా ఒక 30 seconds మసాజ్ చేయాలి. ఎక్కువసేపు మసాజ్ చేయకూడదు. ఫేస్ వాష్ తెల్లగా అయిపోవాలనేసి మళ్ళీ 1-2 minutes వాడితే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో ఓన్లీ 30 seconds to 1 minute మాత్రమే చేయాలి. ఫస్ట్ స్టెప్ నెక్తో స్టార్ట్ చేయాలి, నెక్తో ఇలా. ఓకే, నెక్కి ఇలా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లిప్స్ దగ్గర. లిప్స్ దగ్గర కూడా చాలా మందికి బ్లాక్ ఉంటుంది, కరెక్టా కదా? సో ఇలా, రైట్? నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇలా. నాతో పాటు మీరు అందరు చేస్తారా? మరి ట్రై చేయండి, ఏముంది, కొంచెం ఎక్సర్సైజ్ అంటే యాక్టివ్ అయిపోతారు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, ఇలా చేయాలి ఇలా. ఓకే, అప్పుడు బాగా లిఫ్ట్ అవుతుంది స్కిన్. నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇక్కడ ఇలా సర్క్యులర్ మోషన్లోనే చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసేటప్పుడు ఈ స్టెప్సే వాడాలి. ఈ స్టెప్స్ 30 seconds అంటే టైం గుర్తుంటుంది కదా. ఇప్పుడు నేను ఏమైతే స్టెప్స్ చెప్పానో అవి ఒక 5-6 times చేయండి. అవే స్టెప్స్. క్రీమ్ అంతా ఫేస్ మీద అప్లై చేయండి, కొంచెం చేతులు తడి చేసుకోండి. ఫస్ట్ వాటర్ వేసేసుకోండి ఫేస్ మీద, తర్వాత క్రీమ్ అప్లై చేసుకోండి, తర్వాత చేతులు తడి చేసుకుంటూ మసాజ్ చేయండి. అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట క్రీమ్ అంతా ఫేస్లోకి. అప్పుడు ఏమవుతుందంటే డస్ట్ అనేది తొందరగా బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫేస్ వాష్ ఏం చేస్తుంది? ఫేస్లో ఉన్న డస్ట్ని రిమూవ్ చేసి ఫేస్ని ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఫేస్ వాష్లోనే సగం ఉంటుంది మీ స్కిన్ అనేది ఏజీకి రాకుండా కాపాడుకోవడానికి. ఇలా డైలీ 2 times చేసామనుకోండి, అలవాటు అయిపోతుందా లేదా? అప్పుడు స్కిన్కి కూడా అలవాటు అయిపోయి స్కిన్ అనేది ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతూ ఉంటుంది, మీకు తొందరగా ఏజ్ అనేది కనిపించదు అనమాట. ఓకే, సో ఇక్కడ మాకు లైవ్లో మనం తర్వాత ఆఫ్టర్ లంచ్ చూద్దాంలే లైవ్ డెమో. ఓకే, సో ఇలా మనము స్కిన్ కేర్ అంటే నా మీటింగ్కి రమ్మని కాదు, ఓకే, ప్రొఫెషనల్గా కనిపించడం స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఓకే, సో ఇప్పుడు బిజినెస్ ఎలా పెంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్.
నేను 10 minutes మాట్లాడతాను దాని గురించి. ఫస్ట్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 4-5 అవుతుంది, టైం చాలా లేట్ అయిపోయింది. అదే 5 కల్లా క్లోజ్ చేసేస్తా. లేట్గా స్టార్ట్ చేసాం కదా, అందుకే లేట్ అయిపోతుంది. ఓకే, అందరూ కూడా ఇవి ఫొటోస్ తీసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను ఏవైతే చెప్పానో అవే అన్నమాట ఇవన్నీ. బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకోవాలన్నా మేడంకి 113 PV వస్తుంది, కరెక్టా కాదా? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 40 PV, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 73 PV. సో అప్పుడు కొత్త కస్టమర్కి కన్సిస్టెన్సీ కంప్లీట్ అయిపోతుందా? 3 months యూజ్ చేస్తే మేడంకి రిజల్ట్ బాగా వస్తుందా లేదా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రోడక్ట్స్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేయడం కాదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుందాం. ఇదిగోండి. సో ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూస్తే MRP 1705 రూపీస్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3125, కరెక్టా? సో DP ప్రైస్ 1200, 2200. సో ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చెప్పంగానే ఎంతమంది వాడాలనిపించింది చెప్పండి? వాడాలనిపించిందా? కాస్ట్ గురించి చెప్పినాక ఇప్పుడు ఎంతమంది వాడాలనిపిస్తుంది? యూజ్ చేస్తున్నారా? ఓకేనా? వాడతారా మరి? సో మీరు వెస్టిజియన్స్ కాబట్టి మీకు PV వస్తుంది కాబట్టి సరే. కస్టమర్స్ పరిస్థితి ఏంటి? కాస్ట్లీ అంటారా? ఎవరైనా కాస్ట్లీగా ఫీల్ అవుతున్నారా? తెలుసు కాబట్టి మీకు వాడతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కస్టమర్ కాస్ట్లీ అని చెప్పారనుకోండి, వాళ్ళకి మనము డే వైజ్గా ఎంత పడుతుందో క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి. అప్పుడే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ అన్నట్లు కనిపిస్తుంది, కరెక్టా? సో ఇప్పుడు ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్ వాడచ్చు? 3 months వాడుకోవచ్చా? సో MRP ఎంత? 3125, DP 2200, అంటే ఆల్మోస్ట్ 950 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అంటే 950 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. నెక్స్ట్ 3 months. 3 months అంటే ఎన్ని డేస్? 90 days. ఎన్నిసార్లు వాడతారు? 2 times చొప్పున, కరెక్టా? అంటే 180 times. అంటే ఒక పర్సన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 180 times వాడచ్చు, కరెక్టా? సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 2200 డివైడెడ్ బై 180 చేయండి. 2200 డివైడెడ్ బై 180 ఎంత పడుతుంది? 12 రూపీస్ 22 పైసా పడుతుంది. అంటే ఒక్కసారి యూజ్ చేయడానికి 12 రూపాయలు 22 పైసలు పడుతుంది. మనం 2 సార్లు వాడమని చెప్తున్నాం కదా, ఎంత పడుతుంది? 24 రూపీస్ 44 పైసా పడుతుంది. యావరేజ్గా 25 రూపీస్. అంటే 2200 చెప్పడానికి చాలా పెద్ద అమౌంట్, కరెక్టా? అదే పర్ డే 25 రూపీస్ అంటే తక్కువ అనిపిస్తుందా లేదా? సో ఎప్పుడైనా కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కనీసం ఆలోచించే విధానంగా మనము దాన్ని డే వైజ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఒక 30 రూపీస్ మినిమం ఖర్చు పెట్టాలి. మళ్ళీ 3 hours మళ్ళీ ఆకలేకపోతుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఒక 10 రూపీసే. ఇప్పుడు 1 రూపీ ఎవరు తీసుకుంటున్నారు? తీసుకోవట్లేదు. 5 రూపీస్ 10 రూపీస్ ఇవ్వాలి. ఏ లేస్ ప్యాకెటో లేకుంటే ఏ కుర్కురేనో సంథింగ్ ఏదో కొనుక్కొని వస్తారు. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది, కరెక్టా కాదా? సో మనం 3 గంటలకి 30 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు 24 hours 25 రూపీస్ ఖర్చు పెట్టలేమా? పెట్టలేమా? సో ఇలా కస్టమర్స్కి ఎవరైతే కాస్ట్ అంటారో వాళ్ళకి చెప్పి మనం కన్విన్స్ చేయగలగాలి. ఓకేనా? కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తే కన్నా వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆలోచిస్తారు మీ దగ్గర కొనుక్కోవడానికి. 10 మందికి చెప్తే 10 మంది ఓకే అనాలని రూల్ లేదు. 10 మంది ఓకే అనొచ్చు, 10 మంది నాట్ ఇంట్రెస్టెడ్ అనొచ్చు. కనీసం 10 మందిలో ఒక 2 మీ దగ్గరికి వచ్చినా చాలు. 100 2 CNCలు వచ్చేస్తాయి, కరెక్టా కదా? ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మీరు ఒక CNC, 3 కలిపితే ఫాస్ట్ 8% అయిపోతుంది. ఈజీగా ఫాస్ట్ 8% చేయొచ్చు. ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్తో ఈజీగా ఫాస్ట్ బ్రౌన్ రేట్ని కూడా చేయొచ్చు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించి మీ మీద మీకు నమ్మకం ఉంటే అప్పుడు చేయగలుగుతారు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. యూజ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రికమెండ్ చేస్తూ వెళ్ళండి. సో దాట్ అప్పుడు సర్కిల్ పెరుగుతుంది, బిజినెస్ కూడా పెరుగుతుంది. ఓకేనా? ఓకే. సో ఇలా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు. ఇదే క్యాలిక్యులేషన్ కదా, 12 రూపీస్ 22 పైసా. సో ఇది కంప్లీట్గా
మేకప్ కిట్ 11,000. ఇందాక తను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ బ్రషెస్ ఒకటి యాడ్ చేశాను ఇక్కడ. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, స్క్రబ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ప్రైమర్ వాడారు కదా, ఫౌండేషన్, కాంపాక్ట్, ఐలైనర్, పెన్సిల్, ఐ షాడో, మస్కరా. పర్సన్ కొందరికి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, కొందరికి లైట్గా పెట్టాల్సి వస్తుంది, అట్లా అనమాట. మినిమం అయితే 20 పక్క. ఇది ఆల్రెడీ అంటే ఇందాక చూపించాను కదా, అవే సేమ్ ఫోటోస్ అనమాట. సో ఇలా మనము బిజినెస్ని పెంచుకోవచ్చు. ఓకే, డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్ ఉమెన్ హైజీన్ ప్రోడక్ట్. కరెక్టా మై డియర్ ఫ్రెండ్స్? నా ల్యాప్టాప్ స్ట్రక్ అయింది, అది కూడా మాట వినట్లేదు. లాంచ్ చేసాము, రీలాంచ్ చేసాము, న్యూగా లాంచ్ చేసాము డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ థింక్ మీరందరూ ఉండొచ్చు. తెలంగాణ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. మీ అందరికీ గట్టిగా క్లాస్ పెట్టాలి. సో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎలా అంటే మామూలుగా నెలకి 25,000 క్వాంటిటీ సేల్ అవుతాయి మామూలుగా మనకు తెలంగాణలో. మీరందరూ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. 25,000 నెలకు అయిపోయి 1 డేలో 25,000 అయిపోయినాయి. ఓన్లీ 1 డే. మనం లాంచ్ చేసిన 2nd జూలై లాంచ్ చేశాం కదా. సో 2nd రోజే 25,000 క్వాంటిటీ సేల్ అయిపోయినాయి 1 డేలోనే. హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేశారు తెలంగాణ వాళ్ళు. ఏ చేయాలన్నా తెలంగాణ వాళ్ళే. కరెక్టా కదా ఇండియాలో? సో ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ మనము సౌత్లో 1 lakh క్వాంటిటీ సేల్ చేసాం. 1 lakh క్వాంటిటీ సేల్ అయ్యాయి లాస్ట్ మంత్. సో ఈ మంత్ ఆల్మోస్ట్ స్టాక్ లేదు అన్న వాళ్ళకి స్టాక్ వచ్చింది. డైనమిక్ బిల్లింగ్స్ అవైలబుల్ ఉంది. మీ డిఎల్సిపిస్లో కాంటాక్ట్ చేయండి, బిల్లింగ్ చేసుకోమనండి. డైనమిక్ బిల్లింగ్ అవైలబుల్. 17,000 క్వాంటిటీ ఓన్లీ ఫర్ టుమారో కోసం తెప్పించాను. ఓకేనా? సో ఇందాకే మాట్లాడాను, స్టాక్ వచ్చేసింది. సో దీని గురించి మాట్లాడేయాలనంటే డ్యూ గార్డెన్ ఫ్లై బయట చాలా రకాల శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. మన ప్రోడక్ట్కి దానికి తేడా ఏంటి? ఓకే, సో మన ప్రోడక్ట్కి వస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ అయిపోయింది డెమో చేసి ప్యాకెట్ అంతా. సో బయట ప్రోడక్ట్స్లో మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ క్లోజ్ చేయలేము. కరెక్టా కాదా? సో మన దగ్గర ఇక్కడ ప్యాక్ ఆఫ్ 10 ఉంటుందన్నమాట. మనం ఎన్ని కావాలో అది తీసుకొని మళ్ళీ ఇలా ప్యాక్ క్లోజ్ చేయొచ్చు. బికాజ్ ఇది అల్యూమినియం ఫాయిల్, ఇలా గ్లూ ఇస్తారు. దీనివల్ల ఏంటి అని అంటే మనము ఇప్పుడు మనం ఎట్లాగే కవర్ వదిలేస్తాం అనుకోండి, ఒకసారి ఫంగస్ ఫామ్ అవుతుంది గాలి లోపలికి వెళ్ళి. అలా ఫామ్ అవ్వకుండా ప్యాచ్ ఎన్ని రోజులైనా బాగుండడం కోసం ఇలా మనకు అల్యూమినియం ఫాయిల్లో ఇలా గ్లూ ఇచ్చారనమాట. జనరల్గా డ్యూ గార్డెన్ అంటే జెంట్స్ షైగా ఫీల్ అవుతారు. లేడీస్ ఏంటంటే వాళ్ళ ముందర వినడానికి భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. బికాస్ మీరు ఎంతమంది హెల్త్ కాపాడిన వాళ్ళు అవుతారో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సిగ్గుపడాల్సింది ఏం లేదు కదా, ఇక్కడ మనం తప్పు చేయట్లేదు. అవేర్నెస్ ఇస్తున్నాము లేడీస్ యొక్క హెల్త్ కాపాడుకోవడం కోసం. కరెక్టా కదా? సో కాబట్టి ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఏంటి అని అంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ అలాగే ఇలా గ్లూ ఇవ్వడం వల్ల లోపలికి గాలి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ప్యాడ్స్ అనేవి ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తెలిసిపోతుంది మన క్వాలిటీ ఎలా ఉందో అనేసి. నెక్స్ట్ మన ప్రోడక్ట్ చూస్తే గ్రీన్ కలర్లో ప్యాకెట్ వచ్చింది. దానికి అసలు ఏంటి అసలు తేడా, గ్రీన్ ఎందుకు వచ్చింది? అసలు డ్యూ గార్డెన్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూ గార్డెన్ అంటే మీనింగ్ నేచర్ అన్నమాట, ప్యూరిటీ అన్నమాట. సో నేచర్ యొక్క ప్యూరిటీ. సో వాతావరణం అంటే చాలా ప్యూరిటీ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? స్వచ్ఛత. స్వచ్ఛతకి మారు పేరు డ్యూ గార్డెన్. ఓకే, సో ఈ డ్యూ గార్డెన్ గ్రీన్ కలర్లో ఎందుకు ఇచ్చారు? ఫ్రెష్నెస్. అలాగే గ్రీన్ అంటే ఏంటి? పచ్చదనం దేని చూసు నేచర్కి దగ్గరగా ఉండేది గ్రీన్ కలర్. కరెక్టా కదా? సో ఫ్రెష్నెస్ అలాగే నేచర్ సస్టైనబిలిటీ, నిలకడగా ఉండడం అంటే దానికి సింబల్ గ్రీన్ అన్నమాట. నెక్స్ట్ డ్యూ గార్డెన్ ఫ్లై అని ఎందుకు పెట్టారు? పీరియడ్స్ టైంలో చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటారు, కానీ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా మనము ఫ్లై అయితే ఎంత ఫ్రీడమ్గా ఉంటామో అంత ఫ్రీడమ్గా ఉండొచ్చు.
మనకు పీరియడ్స్ టైంలో కూడా అని చెప్పడానికి నిదర్శనంగా డ్యూ గార్డెన్ ఫ్లై అని నేమ్స్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఏ కేటగిరీకైనా ఒక మీనింగ్ ఉంటుందని చెప్పాను కదా, అలా డ్యూ గార్డెన్కి ఫ్లై అనే పేరు వచ్చింది. ఓకే, సో డ్యూ గార్డెన్ ఫ్లై. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే హైజీనిక్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్, యాంటీ నాప్కిన్. సో మీరు ఇక్కడ చూస్తే ప్యాకెట్ ఓపెన్ చేస్తే చూడండి, మామూలుగా ప్యాడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ యూజ్ చేసే గ్లూ ఉంటుంది కదా, మనం ప్యాంటీస్కి స్టిక్ చేస్తాము, ఇది 100% నాన్ టాక్సిక్ గ్లూ. ఎటువంటి విషవాయువులతో పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇలా సైడ్ వింగ్స్ ఉండడం వల్ల మనకు లీకేజ్ అవ్వకుండా స్టిక్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్, ఇది సాఫ్ట్ కాటన్, ప్యూర్ కాటన్ కాదు, సాఫ్ట్ కాటన్ యూజ్ చేశారు. సాఫ్ట్ కాటన్ ఏంటి అని అంటే మనం యూజ్ చేసినప్పుడు మనకు ఇచ్చింగ్ ఇరిటేషన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా బ్రీతబుల్ బాటమ్ లేయర్ అంటారు. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు లీకేజ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది అన్నమాట. 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది మన ప్యాడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో ఉంది కదా, దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఈ చిప్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, అలాగే చాలామందికి పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, స్టమక్ పెయిన్ న్యాచురల్గా తగ్గించడానికి ఈ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ చిప్ ఏంటి అని అంటే మనకి ఎండ నుంచి సూర్యకిరణాలు పడతాయి కదా, యూవీ రేస్ అంటారు. యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్, అవి చాలా హానికరం. ఇన్ఫ్రారెడ్ రేస్ అని పడతాయి అన్నమాట, అవి చాలా మంచి కిరణాలు. ఆ కిరణాలను ఇందులో ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇవి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు న్యాచురల్గా పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ ప్యాడ్, ఈ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. స్మెల్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఇరిటేషన్ రాకుండా, ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు మన ప్యాడ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాయి. 100% కాదు, 1000% గ్యారంటీ ఇవ్వచ్చు. ఓకే, సో అది ఈ చిప్ యొక్క బెనిఫిట్స్ అనమాట. ఇలా వస్తుంది. దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, అంటే FIR టెక్నాలజీ అంటారు. ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇందులోకి పంపిస్తారనమాట. దానివల్లే మనకు గైనకాలజీ డిసీజెస్ కానీ, స్టమక్ పెయిన్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ రాదు, ఇరిటేషన్ రాదు, ఇచ్చింగ్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనలో ఒక ఫ్రెష్నెస్ని, ఎనర్జీని తీసుకొని రావడానికి హెల్ప్ చేసేది ఈ చిప్. దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఓకే, నెక్స్ట్ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలామందికి పీరియడ్స్ టైంలో చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటారు, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి బయటికి కూడా కదలదు. కానీ మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఎంత హెవీ బ్లీడింగ్ ఉన్నా సరే లీకేజ్ ప్రాబ్లం లేకుండా మనము కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా పీరియడ్స్ టైంలో 20 to 30 ml బ్లడ్ లాస్ ఉంటుంది. మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే అప్ టు 150-200 ml వరకు అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫాస్ట్గా ఇప్పుడు బ్లీడింగ్ అనేది ఒక్కసారి రాదు, కొంచెం ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. సో అలా లీకేజ్ అవ్వదు. మెయిన్ లీక్ ప్రూఫ్ అనమాట మన ప్రోడక్ట్. లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే పాలిమర్, ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ పాలిమర్స్ ఏంటి అని అంటే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే పాలిమర్స్ని ఇందులో ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇందులో అబ్జర్ప్షన్ షీట్ అని ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ ప్రతి ప్యాడ్లో ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో ఆ వాళ్ళకు ఓన్లీ బ్రాండెడ్ వాటర్లోనే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మిగతా బ్రాండెడ్తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ ఈ గ్రాఫిన్ చిప్ అనేది ఏ ప్యాడ్లో కూడా ఉండదు. అది మన ప్రోడక్ట్కి బయట కంపెనీ వాళ్ళకి తేడా. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి, అబ్జర్ప్షన్ షీట్ అనేది లోపల ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక ఎక్సలెంట్ ప్రోడక్ట్. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే మనకు గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అండ్ మనల్ని కాపాడమే కాదు, నేచర్ని కూడా కాపాడుతుంది. అందుకే గ్రీన్ కలర్ మెన్షన్ చేశారు. కరెక్టా? నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అనమాట, ఈకో ఫ్రెండ్లీ అంటారు. సో ఇలా ఓపెన్ చేస్తే లోపల ఒక షీట్ ఉంటుందన్నమాట, అబ్జర్ప్షన్ షీట్ అంటారు.
సో మన ప్రోడక్ట్ ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది టెస్ట్ చేయడం కోసం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ మొత్తం షీట్, ఒకవేళ మీకు రావడం డెమో కష్టం అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే గ్లాస్లో వాటర్ పోసి మొత్తం ప్యాడ్ పెట్టేసేయండి. అబ్జర్వ్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఓకే, మీకు ఇక్కడ మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూడడానికి డెమో చేయడానికి కష్టంగా అనిపిస్తాయి. నేనైతే ఇక్కడ లోపల షీట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను జస్ట్ కొంచెం ప్యాడ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఓకే, ఓకే ఇక్కడ వాటర్ తీసుకున్నాను. ఒక 100 ml to 110 ml ఉంటుందా కరెక్టా? ఇప్పుడు షీట్ వేస్తాను, చూద్దాము ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే డే మొత్తంలో ఫ్రెష్గా ఉంచడానికి, చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ టైంలో స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది సైజ్ ప్రాంతంలో. అలాంటి ప్లేసెస్లలో కూడా స్వెట్టింగ్ రాకుండా మనకు కంఫర్టబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మన ప్యాడ్. ఓకే, చూడండి అబ్జర్వ్ అయిపోయింది ఆ వాటర్ అంతా. అబ్జర్వ్ అయిపోయిందా? లిక్విడ్ అంతా ఉందా? అసలు ఎక్కడన్నా ఉందా వాటర్? అబ్జర్వ్ అయిపోయిందా లేదా? సో ఇలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వడానికి ప్రూఫ్ ఉందా లేదా? మన దగ్గర ప్రూఫ్ ఉందా లేదా? సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరు డెమోస్ చూపిస్తూ, మన శానిటరీ నాప్కిన్ ఓన్లీ ఒక ప్రోడక్ట్ కాదండి, వెస్టీజ్ నుంచి ప్రతి ఒక్క ఆడవారికి ఒక గిఫ్ట్ చెప్పాలి అని అంటే, లేడీస్ అందరికీ వెస్టీజ్ నుంచి ఒక గిఫ్ట్ అనమాట. ఇది ఒక ఎమోషన్ లాంటిది ప్రోడక్ట్. సో కాబట్టి నార్మల్గా ప్రోడక్ట్స్ కాదు, ఇది ఒక హెల్త్ని కాపాడే ప్రోడక్ట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూజ్ చేయండి, రికమెండ్ చేయండి. ఎంతోమంది లేడీస్ హెల్త్ కాపాడవచ్చు. హాస్పిటల్స్కి వెళ్ళి గైనకాలజీ డిసీజెస్కి లక్షలు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా మనము హైజీన్గా పీరియడ్స్ టైంలో హైజీన్గా ఉంచి క్వాలిటీ శానిటరీ నాప్కిన్ వాడి ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం న్యాచురల్గా మన హెల్త్ని కాపాడుకోవచ్చు అనమాట. మెన్స్ట్రేషన్లో వచ్చే డిసీజెస్ని కాపాడుకోవచ్చు. స్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ వాడతాయి. మన ప్రోడక్ట్స్ వాడితే కన్నా ఎటువంటి గర్భసంచి క్యాన్సర్ ఇలాంటివన్నీ సర్వికల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ని కాపాడుతుంది, కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది, సర్వికల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఓకే, మెన్స్ట్రేషన్ టైంలో చాలా హైజీన్గా కంప్లీట్గా హైజీన్గా ఉంచే ప్రోడక్ట్ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. రైట్, కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది చూడండి. మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ, కరెక్టా? ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటి? నేచర్కి హానికరం చెయ్యదాన్ని ఈకో ఫ్రెండ్లీ అంటారు, కరెక్టా కదా? సో మామూలుగా ఏం చేస్తామంటే ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ యూజ్ చేస్తే కన్నా పర్యావరణం కలుషితం అవుతుంది, కరెక్టా? కానీ మన ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే ఈకో ఫ్రెండ్లీ ఎందుకన్నామంటే ఇందులో ప్లాస్టిక్ మిక్స్ అవ్వట్లేదు, నేచర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము, ప్యాడ్స్ డస్ట్బిన్లు వేసేస్తాం, చెత్తలు వచ్చి తీసుకుని పోతాడా, పోయి డంప్ యార్డ్లో పారేస్తాడు, అక్కడి నుంచి కాలువలో కలుస్తుందా, అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో సాల్ట్ వాటర్ ఉంటుంది, కరెక్టా? సాల్ట్ వాటర్లో మిక్స్ అవుతే ప్లాస్టిక్ మిక్స్ అవుతే పర్యావరణ కలుషితం అవుతుంది. కానీ మనది ప్యూర్ సాఫ్ట్ కాటన్ కాబట్టి ఎటువంటి పర్యావరణ కలుషితం జరగదు. దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం సాల్ట్ తీసుకున్నాం. ఓకే, సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సముద్రం వరకు అయితే ఇప్పుడు వెళ్ళలేను కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాయి ఇందులో. మీ ఇంట్లో ఏ బ్రాండ్ అయినా సాల్ట్ ఓకే. అలా వేసేసి స్పూన్ తీసుకొని ఇంట్లో అలా ఒకసారి స్ప్రెడ్ చేసేయండి. సో సాల్ట్ అంతా వేసేసి ఒకసారి అలా మొత్తం కలిపేసేయండి. ఇక్కడ చూడండి ఏమైపోతుంది మొత్తం, మళ్ళీ వాటర్ వచ్చేసిందా? ఇదే షీట్ ఏనా వేసింది?
మొత్తం షీట్ అంతా పక్కకు వచ్చేసి చూడండి. అంటే షీట్ మొత్తము మనము సముద్రంలో కాల్చినా సరే సైడ్కి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా లిక్విడ్గా ఫామ్ అయిపోతుంది, షీట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటంటే నీళ్ళలో కరిగిపోతే ఏమవుతుంది, పర్యావరణ కలుషితం జరగదు కదా. సో నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మన ప్రోడక్ట్ ఇప్పుడు ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అందుకరా మొత్తం వాటర్ అయిపోయింది. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఇలాగా ఏ కంపెనీలో కూడా మీరు ఎక్కువగా చూస్తున్నారు 99% ఉండదు, నేను గ్యారెంటీ రాసిస్తాను. చిప్ అయితే ఏ బ్రాండ్లో లేదు, మన దగ్గరే ఉంటుంది, స్పెషల్గా తయారు చేసిన ప్రోడక్ట్. ఆ మ్యానుఫ్యాక్చర్ తీసుకొని రావడానికి మనకు 1.5 year టైం పట్టింది. ప్రోడక్ట్ ఇంతకుముందు ఉండేది కానీ మళ్ళీ కొత్తగా లాంచ్ చేస్తాం కదా. సో ఈసారి మనకు మ్యానుఫ్యాక్చర్ దొరికారు, ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అది కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్. సో కాబట్టి మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఇంత మంచి ప్రోడక్ట్ రెస్టేజ్ తీసుకొని వచ్చిందనేసి. సో ఈ ప్రోడక్ట్తో హెల్త్ కాపాడమే కాదు, పీవీ కూడా వస్తుంది. 6.33 పీవీ వస్తుందా లేదా? 190 రూపీస్, 260 కదా, 270 ఎంఆర్పి, 190 డిపి ప్రైస్, ఆల్మోస్ట్ 60-70 రూపీస్ అక్కడ సేవ్ అవుతుంది. మళ్ళీ 6.33 పీవీ వస్తుంది. ఒక 10 మందికి రికమెండ్ చేసినా సరే, ఒక 16 మందికి రికమెండ్ చేస్తే సిఎన్సీ కంప్లీట్ అయిపోతుంది. కరెక్టా కదా? సో కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి 2 ప్యాక్స్ చొప్పున ఇచ్చినా సరే ఒక 8 ఫ్యామిలీస్కి ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడొచ్చు, మెన్స్ట్రేషన్ హైజీన్గా ఉంచవచ్చు, అలాగే మీరు కూడా సిఎన్సీ కంప్లీట్ చేయొచ్చు. కరెక్టా కదా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అందుకే మనకు ఫ్లై విత్ కాన్ఫిడెన్స్. సో మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి, మీ సక్సెస్ స్టోరీ 10 మందితో షేర్ చేసుకోండి. సో దట్ మీ సక్సెస్ స్టోరీతో 10 మంది సక్సెస్ అయ్యేటట్లు చూడండి. రైట్? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. న్యూ గార్డెన్ అనేది కంప్లీట్ ఉమెన్ హైజీన్ ప్రోడక్ట్. కరెక్టా? మై డియర్ ఫ్రెండ్స్, నా ల్యాప్టాప్ స్ట్రక్ అయింది, అది కూడా మాట వినట్లేదు. లాంచ్ చేసాము, రీలాంచ్ చేసాము, న్యూగా లాంచ్ చేసాము న్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ థింక్ మీరందరూ ఉండొచ్చు. తెలంగాణ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, మీ అందరికీ గట్టిగా క్లాస్ కొట్టాలి. సో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎలా అంటే, మామూలుగా నెలకి 25,000 క్వాంటిటీ సేల్ అవుతాయి మామూలుగా మనకు తెలంగాణలో. మీరందరూ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. 25,000 నెలకు అయిపోయి 1 dayలో 25,000 అయిపోయినాయి. ఓన్లీ 1 day. మనం లాంచ్ చేసిన 2nd జూలై లాంచ్ చేశాం కదా. సో 2nd రోజే 25,000 క్వాంటిటీ సేల్ అయిపోయినాయి 1 dayలో. హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేశారు తెలంగాణ వాళ్ళు. ఏ చేయాలన్నా తెలంగాణ వాళ్ళే. కరెక్టా కదా ఇండియాలో? సో ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ మనము సౌత్లో 1 lakh క్వాంటిటీ సేల్ చేసాం. 1 lakh క్వాంటిటీ సేల్ అయ్యాయి లాస్ట్ మంత్. సో ఈ మంత్ ఆల్మోస్ట్ స్టాక్ లేదు అన్న వాళ్ళకి స్టాక్ వచ్చింది. డైనమిక్ బిల్లింగ్స్ అవైలబుల్ ఉంది. మీ డిఎల్సిపిస్లో కాంటాక్ట్ చేయండి, బిల్లింగ్ చేసుకోమనండి. డైనమిక్ బిల్లింగ్ అవైలబుల్. 17,000 క్వాంటిటీ ఓన్లీ ఫర్ టుమారో కోసం తెప్పించాను. ఓకేనా? సో ఇందాకే మాట్లాడాను, స్టాక్ వచ్చేసింది. సో దీని గురించి మాట్లాడేయాలంటే న్యూ గార్డెన్ ఫ్లై బయట చాలా రకాల శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. మన ప్రోడక్ట్కి దానికి తేడా ఏంటి? ఓకే, సో మన ప్రోడక్ట్కి వస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ అయిపోయింది డెమో చేసి ప్యాకెట్ అంతా. సో బయట ప్రోడక్ట్స్లో మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ క్లోజ్ చేయలేము. కరెక్టా కదా? సో మన దగ్గర ఇక్కడ ప్యాక్ ఆఫ్ 10 ఉంటుందన్నమాట. మనం ఎన్ని కావాలో అలా తీసుకొని మళ్ళీ ఇలా ప్యాక్ క్లోజ్ చేయొచ్చు. బికాజ్ ఇది అల్యూమినియం ఫాయిల్, ఇలా గ్లూ ఇస్తారు. దీనివల్ల ఏంటి అని అంటే, మనము ఇప్పుడు మనం ఇట్లాగే కవర్ వదిలేస్తాం అనుకోండి, ఒకసారి ఫంగస్ ఫామ్ అవుతుంది గాలి లోపలికి వెళ్ళి. అలా ఫామ్ అవ్వకుండా ప్యాచ్ ఎన్ని రోజులైనా బాగుండడం కోసం ఇలా మనకు అల్యూమినియం ఫాయిల్లో ఇలా గ్లూ ఇచ్చారనమాట. జనరల్గా న్యూ గార్డెన్ అంటే జెంట్స్ షైగా ఫీల్ అవుతారు. లేడీస్ ఏంటంటే వాళ్ళ ముందర వినడానికి భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. బికాస్ మీరు ఎంతమంది హెల్త్ కాపాడిన వాళ్ళు అవుతారో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సిగ్గుపడాల్సింది ఏం లేదు కదా, ఇక్కడ మనం తప్పు చేయట్లేదు.
అవేర్నెస్ ఇస్తున్నాము లేడీస్ యొక్క హెల్త్ కాపాడుకోవడం కోసం, కరెక్టా కదా? సో కాబట్టి ఈ డ్యూ గార్డెన్స్ యాంటీ నాప్కిన్ ఏంటి అని అంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ అలాగే ఇలా గ్లూ ఇవ్వడం వల్ల లోపలికి గాలి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ప్యాడ్స్ అనేవి ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తెలిసిపోతుంది మన క్వాలిటీ ఎలా ఉందో అనేసి. నెక్స్ట్ మన ప్రోడక్ట్ చూస్తే గ్రీన్ కలర్లో ప్యాకెట్ వచ్చింది. దానికి అసలు ఏంటి డ్యూ అసలు తేడా గ్రీన్ ఎందుకు వచ్చింది? అసలు డ్యూ గార్డెన్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూ గార్డెన్ అంటే మీనింగ్ నేచర్ అన్నమాట, ప్యూరిటీ అన్నమాట. సో నేచర్ యొక్క ప్యూరిటీ. సో వాతావరణం అంటే చాలా ప్యూరిటీ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? స్వచ్ఛత. స్వచ్ఛతకి మారు పేరు డ్యూ గార్డెన్. ఓకే, సో ఈ డ్యూ గార్డెన్ గ్రీన్ కలర్లో ఎందుకు ఇచ్చారు? ఫ్రెష్నెస్. అలాగే గ్రీన్ అంటే ఏంటి? పచ్చదనం దేనికి గుర్తు? నేచర్కి దగ్గరగా ఉండేది గ్రీన్ కలర్, కరెక్టా కదా? సో ఫ్రెష్నెస్ అలాగే నేచర్ సస్టైనబిలిటీ నిలకడగా ఉండడం అంటే దానికి సింబల్ గ్రీన్ అన్నమాట. నెక్స్ట్ డ్యూ గార్డెన్ ఫ్లై అని ఎందుకు పెట్టారు? పీరియడ్స్ టైంలో చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటారు, కానీ మన డ్యూ గార్డెన్స్ యాంటీ నాప్కిన్ యూజ్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా మనము ఫ్లై అయితే ఎంత ఫ్రీడమ్గా ఉంటామో అంత ఫ్రీడమ్గా ఉండొచ్చు మనకు పీరియడ్స్ టైంలో కూడా అని చెప్పడానికి నిదర్శనంగా డ్యూ గార్డెన్ ఫ్లై అని నేమ్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఏ కేటగిరీకైనా ఒక మీనింగ్ ఉంటుందని చెప్పాను కదా, అలా డ్యూ గార్డెన్కి ఈ ఫ్లై అనే పేరు వచ్చింది. ఓకే, సో డ్యూ గార్డెన్ ఫ్లై. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే హైజీనిక్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ యాంటీ నాప్కిన్. సో మీరు ఇక్కడ చూస్తే ప్యాకెట్ ఓపెన్ చేస్తే చూడండి, మామూలుగా ప్యాడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ యూజ్ చేసే గ్లూ ఉంటుంది కదా, మనం బ్యాండేజ్కి స్టిక్ చేస్తాము, ఇది 100% నాన్ టాక్సిక్ గ్లూ. ఎటువంటి విషవాయువులతో పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా సైడ్ వింగ్స్ ఉండడం వల్ల మనకు లీకేజ్ అవ్వకుండా స్టిక్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్, ఇది సాఫ్ట్ కాటన్, ప్యూర్ కాటన్ కాదు, సాఫ్ట్ కాటన్ యూజ్ చేశారు. సాఫ్ట్ కాటన్ ఏంటి అని అంటే మనం యూజ్ చేసినప్పుడు మనకు ఇచ్చింగ్ ఇరిటేషన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా బ్రీతబుల్ బాటమ్ లేయర్ అంటారు. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు లీకేజ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది అనమాట. 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది మన ప్యాడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో ఉంది కదా, దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఈ చిప్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, అలాగే చాలామందికి పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, స్టమక్ పెయిన్ న్యాచురల్గా తగ్గించడానికి ఈ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ చిప్ ఏంటి అని అంటే మనకి ఎండ నుంచి సూర్యకిరణాలు పడతాయి కదా, యూవీ రేస్ అంటారు. యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్, అవి చాలా హానికరం. ఇన్ఫ్రారెడ్ రేస్ అని పడతాయి అన్నమాట, అవి చాలా మంచి కిరణాలు. ఆ కిరణాలను ఇందులో ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇవి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు న్యాచురల్గా పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ ప్యాడ్, ఈ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. స్మెల్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఇరిటేషన్ రాకుండా, ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు మన ప్యాడ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాయి. 100% కాదు, 1000% గ్యారంటీ ఇవ్వచ్చు. ఓకే, సో అది ఈ చిప్ యొక్క బెనిఫిట్స్ అన్నమాట. ఇలా వస్తుంది. దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, అంటే FIR టెక్నాలజీ అంటారు. ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇందులోకి పంపిస్తారనమాట. దానివల్లే మనకు గైనకాలజీ డిసీజెస్ కానీ స్టమక్ పెయిన్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ రాదు, ఇరిటేషన్ రాదు, ఇచ్చింగ్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనలో ఒక ఫ్రెష్నెస్ని, ఎనర్జీని తీసుకొని రావడానికి హెల్ప్ చేసేది ఈ చిప్. దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఓకే, నెక్స్ట్ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలామందికి పీరియడ్స్ టైంలో చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటారు, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి బయటికి కూడా కదలదు. కానీ మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఎంత హెవీ బ్లీడింగ్ ఉన్నా సరే లీకేజ్ ప్రాబ్లం లేకుండా మనము కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా
పీరియడ్స్ టైంలో 20 to 30 ml బ్లడ్ లాస్ ఉంటుంది. మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే అప్ టు 150-200 ml వరకు అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫాస్ట్గా ఇప్పుడు బ్లీడింగ్ అనేది ఒక్కసారి రాదు, కొంచెం కొంచెం ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. సో అలా లీకేజ్ అవ్వదు. మెయిన్ లీక్ ప్రూఫ్ అనమాట మన ప్రోడక్ట్. లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే పాలిమర్, ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ పాలిమర్స్ ఏంటి అని అంటే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే పాలిమర్స్ని ఇందులో ఇంజెక్ట్ చేశారనమాట. ఇందులో అబ్జర్ప్షన్ షీట్ అని ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ ప్రతి ప్యాడ్లో ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో ఆ వాళ్ళకు ఓన్లీ బ్రాండెడ్ వాడమని ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మిగతా బ్రాండెడ్తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ ఈ గ్రాఫిన్ చిప్ అనేది ఏ ప్యాడ్లో కూడా ఉండదు. అది మన ప్రోడక్ట్కి బయట కంపెనీ వాళ్ళకి తేడా. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి, అబ్జర్ప్షన్ షీట్ అనేది లోపల ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక ఎక్సలెంట్ ప్రోడక్ట్. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే మనకు గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అండ్ మనల్ని కాపాడమే కాదు, నేచర్ని కూడా కాపాడుతుంది. అందుకే గ్రీన్ కలర్ మెన్షన్ చేశారు. కరెక్టా? నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అనమాట. ఈకో ఫ్రెండ్లీ అంటారు. సో ఇలా ఓపెన్ చేస్తే లోపల ఒక షీట్ ఉంటుందన్నమాట, అబ్జర్ప్షన్ షీట్ అంటారు. సో మన ప్రోడక్ట్ ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది టెస్ట్ చేయడం కోసం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ మొత్తం షీటు, ఒకవేళ మీకు రావడం డెమో కష్టం అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే గ్లాస్లో వాటర్ పోసి మొత్తం ప్యాడ్ పెట్టేసేయండి. అబ్జర్వ్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఓకే, మీకు ఇక్కడ మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూడడానికి డెమో చేయడానికి కష్టంగా అనిపిస్తాయి. నేనైతే ఇక్కడ లోపల షీట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను జస్ట్ కొంచెం ప్యాడ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఓకే, ఓకే ఇక్కడ వాటర్ తీసుకున్నాను. ఒక 100 ml to 110 ml ఉంటుందా? కరెక్టా? ఇప్పుడు షీట్ వేస్తాను, చూద్దాము ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇలా మనకి ఏంటి అంటే డే మొత్తంలో ఫ్రెష్గా ఉంచడానికి, చాలామందికి ఏంటి అంటే పీరియడ్స్ టైంలో స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది థైస్ ప్రాంతంలో. అలాంటి ప్లేసెస్లలో కూడా స్వెట్టింగ్ రాకుండా మనకు కంఫర్టబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మన ప్యాడ్. ఓకే, చూడండి అబ్జర్వ్ అయిపోయింది ఆ వాటర్ అంతా. అబ్జర్వ్ అయిపోయిందా? లిక్విడ్ అంతా ఉందా? అసలు ఎక్కడన్నా ఉందా వాటర్? అబ్జర్వ్ అయిపోయిందా లేదా? సో ఇలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వడానికి ప్రూఫ్ ఉందా లేదా? మన దగ్గర ప్రూఫ్ ఉందా లేదా? సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరు డెమోస్ చూపిస్తూ, మన శానిటరీ నాప్కిన్ ఓన్లీ ఒక ప్రోడక్ట్ కాదండి, వెస్టీజ్ నుంచి ప్రతి ఒక్క ఆడవారికి ఒక గిఫ్ట్ చెప్పాలి అని అంటే. లేడీస్ అందరికీ వెస్టీజ్ నుంచి ఒక గిఫ్ట్ అనమాట. ఇది ఒక ఎమోషన్ లాంటిది ఈ ప్రోడక్ట్. సో కాబట్టి నార్మల్గా ప్రోడక్ట్స్ కాదు, ఇది ఒక హెల్త్ని కాపాడే ప్రోడక్ట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూజ్ చేయండి, రికమెండ్ చేయండి. ఎంతోమంది లేడీస్ హెల్త్ కాపాడవచ్చు. హాస్పిటల్స్కి వెళ్ళి గైనకాలజీ డిసీజెస్కి లక్షలు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా మనము హైజీన్గా పీరియడ్స్ టైంలో హైజీన్గా ఉంచి క్వాలిటీ శానిటరీ నాప్కిన్ వాడి ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం న్యాచురల్గా మన హెల్త్ని కాపాడుకోవచ్చు అనమాట. మెన్స్ట్రేషన్లో వచ్చే డిసీజెస్ని కాపాడుకోవచ్చు. స్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ వాడతాయి. మన ప్రోడక్ట్స్ వాడితే కన్నా ఎటువంటి గర్భసంచి క్యాన్సర్ ఇలాంటివన్నీ సర్వికల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ని కాపాడుతుంది, కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది, సర్వికల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఓకే, మెన్స్ట్రేషన్ టైంలో చాలా కంప్లీట్గా హైజీన్గా ఉంచే ప్రోడక్ట్ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. రైట్, కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది చూడండి. మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ. కరెక్టా? ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటి?
నేచర్కి హానికరం చెయ్యదా అంటే ఈకో ఫ్రెండ్లీ అంటారు, కరెక్టా కదా? సో మామూలుగా ఏం చేస్తామంటే ప్లాస్టిక్ మిక్స్ అయినా ప్యాడ్స్ యూజ్ చేస్తే కన్నా పర్యావరణం కలుషితం అవుతుంది, కరెక్టా? కానీ మన ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే ఈకో ఫ్రెండ్లీ ఎందుకన్నామంటే ఇందులో ప్లాస్టిక్ మిక్స్ అవ్వట్లేదు, నేచర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము, ప్యాడ్స్ డస్ట్బిన్లు వేసేస్తాం, చెత్తంతా వచ్చి తీసుకుని పోతాడా, పోయి డంప్ యార్డ్లో పారేస్తాడు, అక్కడి నుంచి కాలువలో కలుస్తుందా, అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో సాల్ట్ వాటర్ ఉంటుంది, కరెక్టా? సాల్ట్ వాటర్లో మిక్స్ అవుతే ప్లాస్టిక్ మిక్స్ అవుతే పర్యావరణం కలుషితం అవుతుంది. కానీ మనది ప్యూర్ సాఫ్ట్ కాటన్ కాబట్టి ఎటువంటి పర్యావరణ కలుషితం జరగదు. దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాం, ఓకే? సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సముద్రం వరకు అయితే ఇప్పుడు వెళ్ళలేను కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాయి ఇందులో. మీ ఇంట్లో ఏ బ్రాండ్ అయినా సాల్ట్ ఓకే. అలా వేసేసి స్పూన్ తీసుకొని ఇంట్లో అలా ఒకసారి స్ప్రెడ్ చేసేయండి. సో సాల్ట్ అంతా వేసేసి ఒకసారి అలా మొత్తం కలిపేసేయండి. ఇక్కడ చూడండి ఏమైపోతుంది, మొత్తం మళ్ళీ వాటర్ వచ్చేసిందా? ఇదే షీట్ అయినా వేసింది, మొత్తం షీట్ అంతా పక్కకు వచ్చేసి చూడండి. అంటే షీట్ మొత్తము మనము సముద్రంలో కాల్చినా సరే సైడ్కి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా లిక్విడ్గా ఫామ్ అయిపోతుంది, షీట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటంటే నీళ్ళలో కరిగిపోతే ఏమవుతుంది, పర్యావరణ కలుషితం జరగదు కదా. సో నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మన ప్రోడక్ట్ ఇప్పుడు ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అందుతారా? మొత్తం వాటర్ అయిపోయింది. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఇలాగా ఏ కంపెనీలో కూడా మీరు ఎక్కువగా చూసినారు 99% ఉండదు, నేను గ్యారెంటీ రాసిస్తాను. చిప్ అయితే ఏ బ్రాండ్లో లేదు, మన దగ్గరే ఉంటుంది, స్పెషల్గా తయారు చేసిన ప్రోడక్ట్. ఆ మ్యానుఫ్యాక్చర్ తీసుకుని రావడానికి మనకు 1.5 year టైం పట్టింది. ప్రోడక్ట్ ఇంతకుముందు ఉండేది కానీ మళ్ళీ కొత్తగా లాంచ్ చేస్తాం కదా. సో ఈసారి మనకు మ్యానుఫ్యాక్చర్ దొరికారు, ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అది కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్. సో కాబట్టి మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఇంత మంచి ప్రోడక్ట్ వెస్టేజ్ తీసుకొని వచ్చిందనేసి. సో ఈ ప్రోడక్ట్ హెల్త్ కాపాడమే కాదు, పీవీ కూడా వస్తుంది. 6.33 పీవీ వస్తుందా లేదా? 190 రూపీస్, 260 కదా, 270 ఎంఆర్పి, 190 డిపి ప్రైస్, ఆల్మోస్ట్ 60-70 రూపీస్ అక్కడ సేవ్ అవుతుంది. మళ్ళీ 6.33 పీవీ వస్తుంది. ఒక 10 మందికి రికమెండ్ చేసినా సరే, ఒక 16 మందికి రికమెండ్ చేస్తే సిఎన్సీ కంప్లీట్ అయిపోతుంది, కరెక్టా కదా? సో కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి 2 ప్యాడ్స్ చొప్పున ఇచ్చినా సరే ఒక 8 ఫ్యామిలీస్కి ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడొచ్చు, మెన్స్ట్రుయేషన్ హైజీన్గా ఉంచవచ్చు, అలాగే మీరు కూడా సిఎన్సీ కంప్లీట్ చేయొచ్చు, కరెక్టా కదా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అందుకే మనకు ఫ్లై విత్ కాన్ఫిడెన్స్. సో మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి, మీ సక్సెస్ స్టోరీ 10 మందితో షేర్ చేసుకోండి, సో దట్ మీ సక్సెస్ స్టోరీతో 10 మంది సక్సెస్ అయ్యేటట్లు చూడండి, రైట్? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూస్తే ఎంఆర్పి 1705 రూపీస్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3125, కరెక్టా? సో డిపి ప్రైస్ 1200, 2200. సో ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చెప్పంగానే ఎంతమంది వాడాలనిపించింది చెప్పండి? వాడాలనిపించిందా? కాస్ట్ గురించి చెప్పినాక ఇప్పుడు ఎంతమంది వాడాలనిపిస్తుంది? యూజ్ చేస్తున్నారా? ఓకేనా? వాడతారా మరి? సో మీరు వెస్టీజియన్స్ కాబట్టి మీకు పీవీ వస్తుంది కాబట్టి సరే. కస్టమర్స్ పరిస్థితి ఏంటి? కాస్ట్లీ అంటారా? ఎవరైనా కాస్ట్లీగా ఫీల్ అవుతున్నారా? తెలుసు కాబట్టి మీకు వాడతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కస్టమర్ కాస్ట్లీ అని చెప్పారనుకోండి, వాళ్ళకి మనము డే వైజ్గా ఎంత పడుతుందో క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి, అప్పుడే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ అన్నట్లు కనిపిస్తుంది, కరెక్టా? సో ఇప్పుడు ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్ వాడచ్చు? 3 మంత్స్ వాడుకోవచ్చా? సో ఎంఆర్పి ఎంత? 3125, డిపి 2000
200 అంటే ఆల్మోస్ట్ 950 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అంటే 950 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. నెక్స్ట్ 3 మంత్స్. 3 మంత్స్ అంటే ఎన్ని డేస్? 90 డేస్. ఎన్నిసార్లు వాడతారు? 2 టైమ్స్ చొప్పున, కరెక్టా? అంటే 180 టైమ్స్. అంటే ఒక పర్సన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 180 టైమ్స్ వాడచ్చు, కరెక్టా? సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 2200 డివైడెడ్ బై 180 చేయండి. 2200 డివైడెడ్ బై 180 ఎంత పడుతుంది? 12 రూపీస్ 22 పైసా పడుతుంది. అంటే ఒక్కసారి యూజ్ చేయడానికి 12 రూపాయలు 22 పైసలు పడుతుంది. మనం 2 సార్లు వాడమని చెప్తున్నాం కదా, ఎంత పడుతుంది? 24 రూపీస్ 44 పైసా పడుతుంది. యావరేజ్గా 25 రూపీస్. అంటే 2200 చెప్పడానికి చాలా పెద్ద అమౌంట్, కరెక్టా? అదే పర్ డే 25 రూపీస్ అంటే తక్కువ అనిపిస్తుందా లేదా? సో ఎప్పుడైనా కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కనీసం ఆలోచించే విధానంగా మనము దాన్ని డే వైజ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఒక 30 రూపీస్ మినిమం ఖర్చు పెట్టాలి. మళ్ళీ 3 అవర్స్కి మళ్ళీ ఆకలేకపోతుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఒక 10 రూపీసే. ఇప్పుడు 1 రూపీ ఎవరు తీసుకుంటున్నారు? తీసుకోవట్లేదు. 5 రూపీస్ 10 రూపీస్ ఇవ్వాలి. ఏ లేస్ ప్యాకెటో లేకుంటే ఏ కుర్కురేనో సంథింగ్ ఏదో కొనుక్కొని వస్తారు. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది, కరెక్టా కాదా? సో మనం 3 గంటలకి 30 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు 24 అవర్స్కి 25 రూపీస్ ఖర్చు పెట్టలేమా? పెట్టలేమా? సో ఇలా కస్టమర్స్కి ఎవరైతే కాస్ట్ అంటారో వాళ్ళకి చెప్పి మనం కన్విన్స్ చేయగలగాలి, ఓకేనా? కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆలోచిస్తారు మీ దగ్గర కొనుక్కోవడానికి. 10 మందికి చెప్తే 10 మంది ఓకే అనాలని రూల్ లేదు. 10 మంది ఓకే అనొచ్చు, 10 మంది నాట్ ఇంట్రెస్టెడ్ అనొచ్చు. కనీసం 10 మందిలో ఒక ఇద్దరు మీ దగ్గరికి వచ్చినా చాలు. 100 2 CNCలు వచ్చేస్తాయి, కరెక్టా కాదా? ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మీరు ఒక CNC, 3 కలిపితే ఫాస్ట్ టాగ్ 8% అయిపోతుంది. ఈజీగా ఫాస్ట్ టాగ్ 8% చేయొచ్చు. ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్తో ఈజీగా ఫాస్ట్ బ్రాండ్ రేట్ని కూడా చేయొచ్చు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించి మీ మీద మీకు నమ్మకం ఉంటే అప్పుడు చేయగలుగుతారు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. యూజ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రికమెండ్ చేస్తూ వెళ్ళండి. సో దాట్ అప్పుడు సర్కిల్ పెరుగుతుంది, బిజినెస్ కూడా పెరుగుతుంది, ఓకేనా? ఓకే. సో ఇలా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు. ఇదే క్యాలిక్యులేషన్ కదా, 12 రూపీస్ 22 పైసా. సో ఇది కంప్లీట్గా మేకప్ కిట్ 11,000. ఇందాక తను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ బ్రషెస్ ఒకటి యాడ్ చేశాను ఇక్కడ. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, స్క్రబ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ప్రైమర్ వాడారు కదా, ఫౌండేషన్, కాంపాక్ట్, ఐలైనర్, పెన్సిల్, ఐ షాడో, మస్కరా,